మీరు వాచ్ పెట్టుకొచ్చారు కదా, ఎప్పుడు ఎవరు ఇచ్చారు సార్ అది వాచ్? ఇదా బన్నీ గారు ఇచ్చిందేనండి ఇది. మీ బర్త్డే సెలబ్రేట్ చేయడం ఏంటి సార్ ఆ బాండింగ్? రేరు నీ షాక్ అయిపోయాను. బన్నీ గారిది మీది అంత దగ్గరగా ట్రావెల్ అవడానికి రీజన్ ఏంటి? ఆయన అలౌ చేయడు. ఆర్య ఏమో బన్నీ గారి కెరీర్లో గేమ్ చేంజర్ అయింది, మీకేమో నేమ్ చేంజర్ మొత్తం అయింది. సర్నేమ్ ఇచ్చింది. 100% లవ్కి పేరు వేసేటప్పుడు నేను ఆలోచించాను. ఇప్పుడు బన్నీ గారు ఏమన్నారు ఈ పేరు వినంగానే? పుష్ప ముందు ఏమైనా డిస్కషన్ జరిగినాయి సార్? లేదండి, అసలు పుష్ప ఈ రెండు కథలో మీరే బన్నీ గారి దగ్గర తీసుకెళ్లారా? మనం చూసినప్పుడు ఏదైతే ఎంజాయ్ చేసామో అది డెఫినెట్గా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ తప్పింది సార్ క్యాలిక్యులేషన్? బన్నీ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే, నా పేరు సూర్య తర్వాత బన్నీ గారు ఈజ్ డిఫరెంట్. బన్నీ వాస్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆయన పిలవటం కాదు, అట్లాంటి మ్యాడ్ ఫ్యాన్. టోటల్ మీ ఫిల్మ్ జర్నీలో చూసుకుంటే వలెబల మగోడే నన్ను నిజంగా ఒక ప్రొడ్యూసర్గా బాగా నిలబెట్టి. మ్యారేజ్ ముందు ఎలా ఉండేవాళ్ళు బన్నీ వాసు? ఇప్పుడు బన్నీ గారు కూడా మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్స్లో చిన్న సినిమాలు బెటర్ అంటారా, పెద్ద సినిమాలు బెటర్ అంటారా? కథ దగ్గర, స్టోరీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏది తీసినా కూడా మనం ఒళ్ళు దగ్గర పెట్టి తీయడమే తప్పితే ఈ రోజులాగా మినిమం సేఫ్ అనేది లేదు. A22 ఎలా జరుగుతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో దాని మోర్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. బట్ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ ఏ వెరీ బిగ్.